ఒక చిన్నారి అరిచిన చివరి కేక. ఆ కేక ఇప్పటికీ ఆ కోటలో వినిపిస్తోందంటారా? ఇది శనివార్ వాడా యొక్క భయానక రహస్యం. 1740లో మహారాష్ట్రలోని పూణే నగరంలో ఒక అద్భుతమైన కోట నిర్మించబడింది. దాని పేరు శనివార్ వాడా ఫోర్ట్. 1వ పేష్వా బాజీరావు తన శక్తిని, వైభవాన్ని చూపించడానికి ఈ కోటను నిర్మించాడు. శనివారం రోజున పునాది వేయబడింది కాబట్టి దానికి శనివార్ వాడా అనే పేరు వచ్చింది. ఈ కోటలో 5 ప్రధాన ద్వారాలు, 9 బురుజులు ఉండేవి. 1 ఢిల్లీ దర్వాజా, 2 మస్తానీ దర్వాజా, 3 గణేష్ దర్వాజా, 4 నారాయణ్ దర్వాజా. ఇలా ఇవన్నీ చరిత్రకు సాక్ష్యాలే. కాని ఈ గోడలు కేవలం చరిత్రను కాదు, రక్తం, ద్రోహం, భయంకరమైన రహస్యాన్ని తనలో దాచుకున్నాయి. 1773లో కేవలం 13 ఏళ్ల వయసు ఉన్న చిన్న రాజు నారాయణరావు సింహాసనం అధిరోహించాడు. కాని అతని మామ రఘునాథ్ రావు, అతని భార్య ఆనందీబాయి సింహాసనం మీద కన్నేశారు. ఆ కుట్ర ఒక చిన్నారి జీవితాన్ని ముగించింది. చరిత్ర ప్రకారం రఘునాథ్ రావు, ఆనందీబాయి ఆజ్ఞతో అదే రాత్రి సిపాయిలు కోటలోకి దూసుకెళ్లి చిన్న రాజును క్రూరంగా హత్య చేశారు. ఆ క్షణం ఆ గోడలు మారుమోగిన అరుపు మాత్రమే వినిపించింది. అప్పుడు రాజు మరాఠీలో కాకా మాలవాచవ్, మాలవాచవ్ అని అరిచాడు. అంటే అన్నయ్య, నన్ను కాపాడండి అని అర్థం. ఆ కేక అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ గోడల్లో బంధించబడి ఉందని స్థానికులు నమ్ముతారు. ప్రతి పౌర్ణమి రాత్రి ఆ అరుపు మళ్లీ వినిపిస్తుందని స్థానికులు చెబుతారు. 1828లో మరో విపత్తు ఈ కోటను తాకింది. భారీ అగ్ని ప్రమాదం చెలరేగి 6 సంవత్సరాల పాటు కోట తగలబడుతూనే ఉంది. మహద్భుతమైన నిర్మాణాలు అన్నీ ధ్వంసమైపోయాయి. ఇప్పటికీ గోడలు, రాళ్ల బురుజులు మాత్రమే మిగిలాయి. రాత్రి 10 తర్వాత ఈ కోటలో అడుగుపెట్టడం కఠినంగా నిషేధించింది అక్కడి గవర్నమెంట్. ఎందుకంటే ఆత్మలు ఇంకా అక్కడే ఉన్నాయన్న నమ్మకం ఉంది. చల్లని గాలి, రహస్యమైన శబ్దాలు మరియు ఒక చిన్నారి నిస్సహాయ కేకలు ఈ రోజు వరకు అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. ఇది కేవలం గోస్ట్ స్టోరీ కాదు, చరిత్రలో రక్తంతో రాసిన ఒక భయంకర నిజం. ఇప్పుడు మీరు ధైర్యం చేసి పౌర్ణమి రాత్రి శనివార్ వాడాలోకి అడుగుపెడతారా? కామెంట్లో చెప్పండి. మరో నిజంతో మళ్ళీ కలుద్దాం.